విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని అలాగే మరికొంతమంది అతిథుల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయవాడ ఉత్సవం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని, ఇంత అంగరంగ వైభవంగా చేపట్టాలని తీసుకొచ్చినటువంటి కేశినేని శివనాథ్ గారు ఎంపీ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మీ కరతాళ ధ్వనుల నడుమ వారిని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ బి ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు, వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇప్పుడే ఈరోజు విజయవాడ దసరా మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆర్ విజనరీ లీడర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. విజనరీ లీడర్ గా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో ముఖ్యాంశాలని అవలంబిస్తూ, అలాగే అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటినీ అధిరోహిస్తూ, ప్రతీకార రాజకీయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజకీయ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత సాధించిన నాయకుడు, అలాగే ప్రజా నిర్ణయాలకి గౌరవం ఇచ్చేటువంటి నిష్పక్షపాత నాయకులు, ట్రూ లీడర్, విజనరీ. Ladies and gentlemen, the Honorable Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu gariki sadara swagatam suswagatam పలుకుతున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి. విజయవాడ ఉత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి 11 రోజుల పాటు నిర్విఘ్నంగా ఎన్నో కాన్సెప్ట్స్ తో, ఎంతో ఎంటర్టైన్మెంట్ తో, పర్ఫార్మర్స్ తో తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఎంజీ రోడ్ సాక్షిగా విజయవాడలో ఎంతో మంది కళాకారుల ప్రదర్శనని మనం చూడనున్నాము. మరి ఈరోజు ద గ్రేట్ విజనరీ లీడర్, ఒక మనిషి ఆశయం గొప్పదైతే అది ఎప్పటికైనా నెరవేరుతుంది. ఒక మనిషి ఆలోచన సరైనదైతే అది 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక మనిషి నడవడిక సూటిగా ఉంటే అది ఎంతో మందికి రహదారి అవుతుంది. ఇటువంటి సిద్ధాంతాలని, నియమాలని బలంగా నమ్ముతూ పాటిస్తూ మనకి ఒక విజనరీగా, ఒక విజనరీ లీడర్గా, ఒక గొప్ప నాయకుడిగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. మునుపెన్నడూ ఎరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విజయవాడలో ఈ ఉత్సవం ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలవబోతుంది అనటం అతిశయోక్తి కాదు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారిని, అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ బోడేర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వర్లకుమార్ రాజా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బుద్ధ వెంకన్న గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. నాగుల మీరా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే పట్టాభిరామ్ గారు, మన స్వచ్ఛాంధ్రకి పట్టాభిరామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ డి శ్రీనివాస్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జుడిక్టర్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నరసింహారావు గారు గ్రీన్ కో నుంచి, వారికి స్వాగతం పలుకుతున్నాము. వేగా జ్యువెలర్స్ నుంచి శ్రీ నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ కుమార్ వనమ గారికి స్వాగతం. అండ్ ఈ రోజు ఎంజీ రోడ్ లో ఇంత అంగరంగ వైభవంగా జరగటానికి మా మెయిన్ స్పాన్సర్స్ అయినటువంటి నవీన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో శ్రీ అజయ్ జైన్ గారు ఐఏఎస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డాక్టర్ జి లక్ష్మీషా గారు ఐఏఎస్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ధ్యానచంద్ర గారు, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. హెచ్ఎం ఐఏఎస్ కమిషనర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎం మురళి గారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ, వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ముత్తవరపు మురళి గారు ప్రెసిడెంట్ ఫర్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అనిల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫ్రమ్ వైబ్రెంట్ విజయవాడ సొసైటీ. అండ్ అలాగే తేజస్విని కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కేవీఎస్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ దండమూడి గారు అండ్ సురేష్ గుమ్మడి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
అందరికీ దసరా పండుగ శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మరి మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ ఫ్లాగ్ ఆఫ్ ద ర్యాలీ. సార్ పివి సింధు గారికి స్వాగతం పలుకుతున్నాము. కొలువున్న కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో అలాగే ఆ కృష్ణమ్మ తల్లి ఆశీస్సులతో ఈరోజు ఎంజీ రోడ్లో విజయవాడ దసరా మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక ర్యాలీ మొదలవుతుంది. శంఖానాదంతో స్టార్ట్ చేస్తున్నారు ర్యాలీని. ఆ తర్వాత రథం వస్తుంది. మీరు ఇవాళ చూడబోయేటువంటి ఆర్ట్ ఫామ్స్ అన్నీ మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పర్ఫార్మర్స్ కూడా ఎంతో మంది ఇందులో పాల్గొంటున్నారు. వినోదాల జాతర సిద్ధమైంది. విశ్వనగర శోభగా విజయవాడ వేదిక సంబరాలు పంచక సన్నద్ధమైంది. ఆనందాలు నిండుగా అందమైన పండగ అచ్చ తెలుగు దసరా రానే వచ్చింది. నిండు నవరాత్రులు వేడుకల్లె మారగా కనకదుర్గ మాత దీవించింది. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది పిలుస్తోంది విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది. మరి ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవాడలో ఉండేటువంటి ప్రజలకి మాత్రమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు కేశినేని శివనాథ్ గారు ఎంపీ గారు. వారి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో ఇక్కడ విజయవాడ నగరం వచ్చినందుకు మీ అందరికీ కూడా నా ఆత్మీయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ విజయవాడ ఉత్సవ్, ఈ విజయవాడ ఉత్సవ్కి కర్త కర్మ క్రియ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో రకరకాల ఫెస్టివల్స్ మనం చూస్తే సంక్రాంతి వచ్చిందంటే కైట్ ఫెస్టివల్ అని ఇట్లా ఎన్నో రకాల ఫెస్టివల్స్ తీసుకొచ్చి హైదరాబాద్ని ఏ విధంగా వైబ్రెంట్ చేశారో రేపు అమరావతికి అంతర్భాగమైన విజయవాడలో రేపు రాబోయే అమరావతికి మణిహారం లాగా ఈ విజయవాడ ఉత్సవం ఉండబోతుంది. తప్పకుండా సార్ మీ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మైసూరులో దసరా ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా విజయవాడ ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది. ఎంతోమంది కళాకారుల్ని విజయవాడ సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో ఎంతోమంది కళాకారుల్ని సత్కరించుకోవడమే కాకుండా గత 11 రోజుల నుంచి 4 వెన్యూల్లో తప్పకుండా సత్కరించుకుని వారి యొక్క విన్యాసాలు వాళ్ళ యొక్క ప్రతిభల్ని మా విజయవాడ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. దీనికి ఈ విజయవాడ ఉత్సవ్ మొట్టమొదటిసారిగా గౌరవ యువనాయకుడు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఇవాళ రావాల్సింది, ఆయనకి జ్వరం వల్ల రాలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ విజయవాడ ఉత్సవం చెప్పగానే మా వెన్నుండి తప్పకుండా బ్రహ్మాండంగా చేయండి అని చెప్పి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ప్రారంభమైన విజయవాడ ఉత్సవం 11 రోజులుగా నిర్విరామంగా సాగి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించింది. మైసూరు ఉత్సవాలు తలపించే విధంగా విజయవాడ ఉత్సవం చేసుకున్నాం. అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అందరం కూడా కరతాళ ధ్వనులతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విజయవాడ ఉత్సవం ఆదరించి మనకి సహకరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సుమారు ఇవాళ 280 ఈవెంట్లు 5 చోట్ల జరుగుతున్నాయి సార్. అన్ని చోట్ల కూడా మన ప్రాచీన కళలైన తప్పెడుగుళ్ళు, గరగరలు, తోలుబొమ్మలాటలు, భరతనాట్యం, కూచిపూడి ఇటువంటి ఎంతోమంది కళాకారులను ఇక్కడ గౌరవించుకున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీకాకుళం నుంచి
చిత్తూరు దాకా వచ్చారు. తప్పకుండా ఈ విజయవాడ ఉత్సవ్ ఈ విధంగా విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల యొక్క ఆదరణ, విజయవాడ ప్రజల యొక్క ఆతిథ్యం, అమ్మవారి భక్తులకి రావటం మా అందరి గర్వకారణంగా ఫీల్ అవుతా. తప్పకుండా ఇటువంటి ఉత్సవం ప్రతి సంవత్సరం, ఇంకా వచ్చే సంవత్సరం మరింత భారీగా చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ ఉత్సవాన్ని చేస్తున్న వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ విజయవాడ వాసులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. హలో, కేశినేని శివనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ర్యాలీ ప్రారంభమైంది. విజయవాడ దసరా మహోత్సవంలో ముందుగా మనం చూస్తుంది శంఖానాదం, అంటే పవిత్రమైనటువంటి శంఖుని పూరించడం ద్వారా వెలువడేటువంటి గంభీరమైనటువంటి ధ్వని. ఇది హిందూ సంప్రదాయంలోనూ భారతీయ సంస్కృతిలోనూ ఒక అవిభాజ్య భాగంగా నిలిచిపోయింది. ఇది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు, దైవత్వానికి, విజయానికి, స్వచ్ఛతకు మరియు శుభారంభానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రతీక. పురాణాల ప్రకారం శంఖు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలలో ఒకటిగా, లక్ష్మీదేవికి సోదరుడుగాను పరిగణించబడుతుంది. అలాంటి శంఖానాదాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందుకు రాబోతున్న అద్భుతమైన నాట్యం పేరే గారిడి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దళితుల పండగగా చేసుకునే కుంతేలమ్మ సంబరాల్లో ప్రదర్శించే ఈ గారిడి ఒక్కసారి వాళ్ళ కాళ్ళకి చూడండి. గోనె పట్టలతో పాటు ఎంతో బరువైన అందలను, 6 అందలను వాళ్ళ కళ్ళకు కట్టుకొని ఒక లయబద్ధమైన నాట్యంతో వాళ్ళు వేసే ఈ గారిడిని చూసే అవకాశం ఎంతో అరుదుగా దొరుకుతుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా అత్తలపూడి, రామచంద్రపురం, దాక్షారామం నుంచి వచ్చి దేవతలు పండుగల ఉత్సవాలకి ప్రదర్శించే ఒక ఆకృతి. ఇది మన ముందు కళ్ళ ముందుకు రావడం మనందరి అదృష్టంగా చెప్పుకోవాలి. అద్భుతమైనటువంటి గారడి నృత్య ప్రదర్శనని మనం చూసాము. కళాకారులందరికీ కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. ఇక సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రత్యేకంగా ఈరోజు ఎంజీ రోడ్లో జరుగుతున్నటువంటి విజయవాడ దసరా మహోత్సవం కోసం తయారు చేసినటువంటి అమ్మవారి రథాన్ని మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ పండగ అంగరంగ వైభవంగా సెప్టెంబర్ 22వ తారీఖున మొదలై ఈరోజు ముగింపు ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉంది. అమ్మవారి రథం మన ముందుకొచ్చింది. అదిగోండి, ఆ రథం వెనకే మనకు వస్తుంది. డప్పులనే తప్పెట్ల వాయిద్యం అని కూడా అంటారు. ఇది రాయలసీమలో తప్పెట్లనే పిలుస్తారు. ఒకప్పుడు అనేవాళ్ళం కదా, డప్పు కొట్టి ఊరంతా చెప్తున్నామని. అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని కానీ, ఒక విశేషాన్ని కానీ ఊర్లో ఉన్న ప్రజలందరికీ తెలియజెప్పాలంటే ఒక డప్పుతో ఊరంతా ఎటువంటి విశేషాన్నైనా చాటింపు వేసేవారు. అదేవిధంగా వివాహాలకు, అమ్మవారి జాతరలకు కూడా మన డప్పులను వాడతారు. ఈరోజు అదే డప్పు కళాకారులు వాళ్ళ ప్రతిభతోటి వలయాకారంగా నిలబడి అద్భుతమైన పిరమిడ్లు కూడా నిర్మిస్తూ విన్యాసాలు చేస్తారు. మన ముందుకి ఆ అద్భుతమైన డప్పు కళాకారులు కూడా వచ్చేస్తున్నారు. తదుపరి మనం చూడబోతుంది కొమ్ము కోయ. గిరిజనుల్లో కోయ జాతి వారి మాత్రమే చేసేటువంటి కొమ్ము కోయ నృత్యం అత్యంత పురాతన కళారూపంగా ప్రసిద్ధి చెందింది. తల మీద ఎద్దు, అడవి దున్న కొమ్ములతో చేసినటువంటి కిరీటం, దానిపైన నెమలి పించాలు ధరించి మెడలో పెద్ద డోలు వేసుకొని చేసేటువంటి ఈ నృత్య రూపకాన్ని కొమ్ము డోలు అని కూడా వ్యవహరిస్తారు.
తొలకరి సందర్భంగా గిరిజనులు భూమి పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి అని తమ దైవాన్ని పూజిస్తూ ఈ నాట్యాన్ని చేస్తారు. మరి ఎక్కడా లేని విధంగా, మరి ఎన్నడూ మనం చూడని విధంగా విజయవాడలో దసరా మహోత్సవాల్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ డప్పు నృత్యంలో బృంద సభ్యులు పిరమిడ్ రూపంలో అనేక విన్యాసాలు చేస్తూ ఉంటారు. అదే సందర్భంగా పిరమిడ్లు ఏర్పరిచినా కూడా వారు డప్పును మ్రోగించడమే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డప్పు కళాకారులు, దక్షిణ భారతదేశంలో మాత్రమే సొంతమైన డప్పు కళాకారుల యొక్క గొప్పతనం. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం ఈ డప్పు కళాకారులకి. కొమ్ముకోయ ఏజెన్సీ ఏరియాస్లో మనకి ఎక్కువగా కనిపించేటువంటి నృత్య కళారూపము. స్త్రీ పురుషులు కలిసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసేటువంటి ప్రదర్శన అయినప్పటికీ పురుషుల నృత్య పద్ధతి, స్త్రీల నృత్య పద్ధతి కొంత వ్యత్యాసంగా ఉంటుంది. పురుషులు ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణతో డోలుని లయబద్ధంగా వాయిస్తూ అడుగులు వేసుకుంటూ నృత్యం చేస్తారు. ఈ ప్రదర్శనను పెర్మికోర్ అని పిలుస్తారు. మహిళలు ఆకుపచ్చ చీరలు ధరించి కొప్పుల్లో పువ్వులు పెట్టుకొని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని రేల పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడు వలయం మధ్యలో నుంచి దూసుకు వచ్చి కేకలు వేస్తూ ఒకరి కొమ్ములను మరొకరు ఢీ కొట్టేస్తారు. కొమ్ము కొయ్య తర్వాత మనం చూడబోతున్న అద్భుతమైన కళారూపం పులివేషాలు. మనిషికి జంతువుకి ఉన్న అనుబంధాన్ని వర్ణిస్తూ అనేక రూపాలైన కళారూపాల్లో ఒకటైన పులివేషం అంత సులభమైనది కాదు. కేవలం వాళ్ళ మీద ఉన్న రంగే, కానీ మిగతా వేషధారణలాగా కేవలం మొహానికి అంత రంగు వేసి తుడిచేయడం కాదు. ఈ పులివేషం 6 గంటల సమయం పడుతుంది ఈ పులివేషానికి రంగు వేయడానికి. శరీరంలోని అన్ని భాగాలను వార్నిష్ ముంచేసి శరీరం అంతా అక్కడక్కడ నల్లటి చారలు వేసి ఒక పులి మాదిరిగా వచ్చి మనిషికి, పులికి, జంతువులకి ఉన్న ఒక గొప్ప అనుబంధాన్ని తెలియజేసే ఈ నాట్యమే పులివేషాలు.
ఈ రోజు మనం చూస్తున్న అద్భుతమైన ప్రదర్శన ఏదైతే ఉందో, వారు ఈ వేషధారణలోకి రావడానికి కనీసం 6 గంటల నుండి 12 గంటలు శ్రమ పడితే ఈ వేషధారణ మన ముందు ఉన్నది అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈ వాయిద్యకారులందరూ పులి వేషాన్ని కవ్విస్తూ వివిధ గతుల్లో అడుగులు వేస్తూ వాళ్ళు కూడా గుండ్రంగా తిరుగుతూ మన ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. ఇది ఉత్సవాల్లో ప్రదర్శించే ఒక కళారూపం అని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మీరు చూస్తున్నటువంటి ప్రదర్శన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని పేరెనికగన్నటువంటి జానపద నృత్యాలలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి నాట్య కళ తప్పెటగుళ్ళు. ఈ తప్పెటగుళ్ళు ఏదైతే మనం చూస్తున్నామో, శ్రీకాకుళం ప్రాంతంలో ఒకప్పుడు యుద్ధాలు జరిగే సమయంలో యోధులు వాళ్ళకి ఉత్సాహాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళ శరీరానికి ఉన్న డప్పును కొట్టుకుంటూ ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తెచ్చుకొని యుద్ధాన్ని గెలిచే ఒక ప్రయత్నమే చేసేవారు. అది కాలానుగుణంగా గ్రామ దేవతల వద్ద ఊర్లో సంబరాల్లో ప్రదర్శిస్తూ ఈ విధంగా పిరమిడ్ ఆకారంలో ఏర్పడి వాళ్ళ కాళ్లకున్న గజ్జలతో అద్భుతమైన శబ్దాన్ని చేస్తూ ఈ తప్పెటగుళ్ళ ప్రదర్శనని రాష్ట్రం అంతటా నిర్వహిస్తుంటారు. తదుపరి ప్రదర్శన గుసాడి. దేవుడికి ప్రతిరూపం గుసాడి. గోండులు దివాళీ నెలలో దీపావళి పండుగకు ముందు రోజు భోగినాడు గుసాడీలుగా మారుతారు. సాంప్రదాయంగా ఎవరైతే గుసాడీలు అయినారో వారు గుసాడీలు అవుతారు. 8 రోజుల పాటు నియమ నిష్ఠలతో గూడెంలో ఉదయం సాయంత్రం ఇంటింటికి తిరుగుతారు. ఇది ప్రఖ్యాతంగా తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో మొదలైన ఒక కళారూపం. దుష్ట శిక్షణాకారిణి కాళికాదేవి రూపం భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకర రూపిణికి నృత్యము డప్పు వాయిద్యాల మీద చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ కాళికాదేవి నృత్యాన్ని రూపకల్పన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పక్కన కలిగినటువంటి జగన్నాథపురం గ్రామానికి చెందిన శ్రీ జక్కం ధనరాజు కుటుంబం తాతల నాటి నుండి డప్పుల వాయిద్య కళాకారులు. శ్రీ ధనరాజు కూడా డప్పు వాయిద్య కళాకారుడు. డప్పు వాయిద్యాన్ని జోడించి శ్రీ ధనరాజు కాళికాదేవి నృత్యాన్ని రూపకల్పన చేయడం జరిగింది. కేరళ ఉంది, కేరళ కథకళి
ఇప్పుడు మనం చూస్తున్న అద్భుతమైన కళారూపం పేరు బుట్ట బొమ్మలు మరియు కర్ణాటక ప్రాంతానికి చెందిన కాంతార. కాంతార తెలియని వాళ్ళు ఉండరు. వాటి గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిందిగా సుమా గారిని కోరుకుంటున్నాను. కర్ణాటక ఫోక్ ఆర్ట్ that was featured in Kantara is called as Bhutakola, a non-Vedic ritual and dance performed in the honor of local deities and spirits, predominantly in Tulunadu and Malenadu regions of Karnataka. పంచవాద్యం కేరళ నుంచి వచ్చినటువంటి ఆర్ట్ ఫామ్, బేసికలీ a temple art form that is involved in Kerala. Much like any Chendamelam, Panjavadyam is characterized by a pyramid-like rhythmic structure. కేరళ డ్రమ్స్ కి ముందు మన కళ్ళ ముందు కనిపిస్తుంది స్టిక్ డ్యాన్స్ అని పిలుస్తాం. దీన్నే మరగాళ్ళు లేదా గేడి అని కూడా పిలుస్తారు. పూర్వం రోజుల్లో గిరిజనులు వాళ్ళ అడవి ప్రాంతంలో వెళ్ళేటప్పుడు పాములకి వారు దొరకకుండా ఈ కర్రల పైన కాళ్ళు పెట్టి నడిచేవారు. అలా నడవడం వల్ల వాళ్ళు క్షేమంగా ఆ ప్రాంతాన్ని దాటచ్చు అనే ఒక నమ్మకం ఉంది. అది ఎంతో ప్రాముఖ్యత చెంది ఆఖరికి దాని మీద నాట్యాన్ని కూడా వేసే ఒక ప్రదర్శనని మనం ఈరోజు తిలకిస్తున్నాం. మీరు ఇప్పుడు చూస్తుంది పంచవాద్యం, కేరళ నుంచి వచ్చినటువంటి ఆర్ట్ ఫామ్. దక్షిణ భారతదేశం అంతటి నుంచి వచ్చిన కళారూపాలను ఈరోజు మనం తిలకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది లంబాడీ వేషాలు. లంబాడీ నాట్యం అనేది ఎంతో ప్రసిద్ధి చెందిన గిరిజన నాట్యం. సంచార జీవితాన్ని గడిపే లంబాడీ తెగకు సంబంధించిన ఈ నాట్యం వీళ్ళని బంజారాలు అని కూడా మనం పిలుస్తాం. సమృద్ధిగా పంట చేతికి వచ్చినప్పుడు విత్తనాలు వచ్చి సమృద్ధిగా పంట చేతికి వచ్చినప్పుడు వీళ్ళు ఆనందంతో చేసే నాట్యమే ఈ లంబాడీ నాట్యం. అద్భుతమైన గాజులతోటి రంగురంగుల దుస్తులతోటి కళ్ళను ఆకర్షించే ఒక అద్భుతమైన ప్రదర్శనని ఈరోజు లంబాడీ తెగకు సంబంధించిన నాట్యాన్ని మనం చూసాం. A Society for Vibrant Vijayawada and Shreyas Media supported by Andhra Pradesh Tourism, కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో
జరుగుతోంది విజయవాడ ఉత్సవ్. అండ్ అందులో భాగంగానే ఈరోజు ఎంజీ రోడ్లో విజయవాడ దసరా మహోత్సవం జరుగుతుంది, విచ్ ఇస్ ప్రెజెంటెడ్ బై వేగా జ్యువెలర్స్. ఇప్పుడు ప్రతి పల్లెటూరులో ప్రతి పట్టణంలో సంబరం అనగానే కనిపించే పగటి వేషగాళ్ళు మన కళ్ళ ముందున్నారు. వారి అద్భుతమైన విన్యాసాలన్నీ కూడా పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఆనందం. వారు లేనిదే ఒక పండుగ లేదు, ఒక సంబరం లేదు అని చెప్పడంలో ఆశ్చర్యం ఎటువంటిది లేదు. ఇప్పుడు మరొక్కసారి పగటి వేషగారితో పాటు అద్భుతమైన డప్పు ప్రదర్శన కూడా మనం చూడబోతున్నాం. ఎంతో ఉత్సాహాన్ని తెచ్చే డప్పు నృత్యం మరొక్కసారి మన కళ్ళ ముందుకు వచ్చింది. పల్లెలోనూ ప్రతి పల్లెలోనూ ఒక కార్యక్రమాన్ని కానీ ఒక విశేషాన్ని కానీ ప్రజలందరికీ తెలియజెప్పాలని చేసే ప్రయత్నం ఈ డప్పుతో చేస్తుండేవారు. ఒక విషయాన్ని చాటింపు వేయాలంటే డప్పు ద్వారా చేసేవారు. ఆ డప్పు నాట్యం వారు ఈరోజు అనేక రకాలైన ప్రదర్శనలు ఇస్తూ వారు పిరమిడ్ రూపంలో వలయాకారంలో ఏర్పడి అద్భుతమైన విన్యాసాలు చేయడం మనం ఒకసారి చూసాం. మరొక్కసారి మన కళ్ళ ముందుకు వచ్చి కనువిందు చేస్తున్నారు మన డప్పు కళాకారులు. మ్యాన్స్ అసోసియేషన్ విత్ అదర్ లివింగ్ ఫార్మ్స్ చూపెట్టేటువంటి ఒక అద్భుత కళారూపం. వెదురు బద్దలను చీల్చి గుర్రాలుగా తయారు చేసి మధ్యలో ఖాళీ అట్టే పెడతారు. ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో మనిషి నడుముకు కట్టుకున్నటువంటి తప్పట్ల శబ్దానికి అడుగులు వేసి నృత్యం చేస్తారు. ఇదే కీలు గుర్రాలు. ఈ బృందానికి 10 గుర్రాలు 10 డప్పులు ఉంటాయి. అనంతపురం జిల్లాలోని సుబ్బారావుపేట అప్పరాజు చెరువు గ్రామంలో మాత్రమే కీలుగుర్రం బృందాలు ఉన్నాయి. సుబ్బారావుపేటలో 15 బృందాలు, అప్పరాజు చెరువులో 10 బృందాలు. ఇప్పుడు మన కళ్ళ ముందున్నవి కాళికా వేషాలు. కాళికా వేషాలు లేనిదే దసరా లేదు. దసరా అప్పుడు మనం ఖచ్చితంగా ఏ వీధిలో చూసినా కాళికా వేషాలే ఉంటాయి. అమ్మవారిని స్వయంగా చూసినట్టే అమ్మవారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మనల్ని అలరిస్తారు అని చూపించే ఒక వేషమే కాళికా వేషం. ఈరోజు దాని తర్వాత మరొక్కసారి కొమ్మ కొయ్య మన ముందు వచ్చింది. కొమ్మ కొయ్య
ఇది ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక నాట్యం. గిరిజనులు వారు చేసే అత్యంత పురాతనమైన కళారూపమే మన కళ్ళ ముందు కనిపిస్తున్న కొమ్మ కొయ్య. వారి తలకి ఉన్న కొమ్ములు ఏవైతే ఉన్నావో అవి ఎద్దు లేదా అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం. అంత సులభంగా మోసే కొమ్ములు కాదండి అవి. అయినా కూడా ఆ కళారూపాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రాచుర్యం పొందిన దింసా నృత్యం. ఆదివాసీ ప్రాంతానికి చెందిన ఈ దింసా నృత్యం అనేక సంబరాల్లో, వివాహాల్లో, పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాలన్నిట్లో కూడా ఈ దింసా నాట్యాన్ని మనం చూస్తుంటాం. ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనల్ని కూడా కలుపుకొని చేసే ఒక అద్భుతమైన నాట్య రూపమే ఈ దింసా. ఇప్పుడు మన కళ్ళ ముందుకి పోతురాజులు రావడం జరిగింది. పోతురాజుల్ని ఒకప్పుడు ఊరిలో అమ్మవారి సోదరుడిగా మనం వర్ణించేవాళ్ళం. ఈరోజు ఆ పోతురాజులు ఉంటే ప్రతి ఒక్కరు చుట్టూ ఉన్న వారందరిలో కూడా ఒక ఉత్సాహం, ఒక ఉద్రేకం రేపుతూ అమ్మవారిని మరొక్కసారి మనకి గుర్తు చేస్తుంటారు. తదుపరి వీరగాస ఈ ప్రదర్శనని చూస్తున్నాము. అలాగే అఘోరాలు, అఘోరాలు అనేది శైవ సాంప్రదాయంలో ఒక తీవ్రమైన శాఖకు సంబంధించిన సాధువుల స్వరూపాన్ని ఈరోజు అఘోరా వేషాలు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం పేరే వీరగాస. ఇది కర్ణాటక ప్రాంతానికి చెందిన అత్యంత పురాతనమైన ఒక కళారూపం. అటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి స్వయంగా మన కళ్ళ ముందుకు వచ్చి ప్రదర్శిస్తున్న వీరగాసని చూసే అదృష్టం మనకిచ్చిన వైబ్రెంట్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారికి, విజయవాడ ఉత్సవ్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు. అలాగే కేశినేని శివనాథ్ గారిని కూడా అభినందిస్తున్నాము ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేపట్టినందుకు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నదే అద్భుతమైన కర్రసాము. యుద్ధ రూపాల్లో ఒకటిగా చెప్పుకునే కర్రసాముని ఒకప్పుడు మనమంతా కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్కి కర్రసాము కానివ్వండి, కత్తి సాము కానివ్వండి, ఈ రోజున అందరూ కరాటేలు ఇవన్నీ నేర్చుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పురాతనమైన యుద్ధ కళనే మనం ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇందులో విశేషం ఏంటంటే ఎక్కువగా ఆడపిల్లలు చేయడం అనేది విశేషం. ఒకప్పుడు కేవలం మగవారే చేసే ఈ కళను ముఖ్యంగా చిన్నపిల్లలైన ఆడపిల్లలు చేయడం మనందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని సూచిస్తుంది. ఈ కళలో కర్రను ఆయుధంగా ఉపయోగించి శారీరక, మానసిక చురుకుదనాన్ని చూపిస్తుంటారు. ఇక డప్పులు, ఈ డప్పుల వాయిద్యాన్ని తప్పెట్ల వాయిద్యం అని కూడా అంటారు. మనకి ఉత్సాహాన్ని నింపే ఈ డప్పుల వాయిద్యకారులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక చెప్పుకున్న తప్పెటగూళ్ళు, శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టిన ఈ తప్పెటగూళ్ళ కళాకారులందరూ కూడా ఈరోజు మన కోసం విజయవాడ వచ్చేసి ఒకప్పుడెప్పుడో యుద్ధ సమయంలో, ప్రాచీన కాలంలో యోధులలో ధైర్యాన్ని నింపే ఒక అద్భుతమైన కళారూపమైన తప్పెటగూళ్ళని మన ముందు ఈరోజు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం సమయంలో మనకి ఉద్వేగాన్ని, ఆవేశాన్ని తెచ్చి ఉత్సాహంగా యుద్ధానికి వెళ్ళే విధంగా ప్రోత్సహించే ఈ కళని మన కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నాం. వారందరూ కూడా వారి గుండెకి పెట్టి ఉన్న ఆ డోలుని అద్భుతమైన వాయిద్యంగా మోగిస్తూ ఈరోజు మనందరిలో కూడా ఉత్సాహాన్ని నింపడానికి వచ్చిన తప్పెటగూళ్ళ ప్రదర్శనకారులందరికీ కూడా ధన్యవాదాలు. తదుపరి కోలాటం, అలాగే చెక్క భజన ఆడవాళ్ళందరూ కలిసి అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. చెక్క భజన మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా, తరతరాలు గుర్తుండిపోయేలాగా ఈ రోజున మనం ఎంజీ రోడ్లో విజయవాడ దసరా మహోత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము.
బుట్ట బొమ్మలు తదుపరి ప్రదర్శన బుట్ట బొమ్మలు. ఈ బుట్ట బొమ్మల్ని కూడా ఒకప్పుడు ప్రాచీనమైన కళారూపం అని మనం చెప్పుకోవచ్చండి. ఈ రోజుకి కూడా వాళ్ళు మన కళ్ళ ముందలకు వచ్చి ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ బుట్ట బొమ్మలు చాలా అందంగా మన ప్రదర్శనలు మన ప్రతి వేడుకలోనూ ఒక భాగంగా మారి మనందరికీ ఆనందాన్ని పంచుతున్న బుట్ట బొమ్మలకి ధన్యవాదాలు. వారి వెనకనే ఉన్నారండి కేరళ వాయిద్యకారులు. కేరళ డ్రమ్స్ ఉంటే ఆ ఊపు ఉత్సాహమే వేరు అని కూడా చెప్పచ్చు. దాన్ని పంచవాద్యం అని అంటారు. ముఖ్యంగా మనకి గుడి దగ్గర కనిపిస్తూ ఉంటుంది పంచవాద్యం, చెండమేళం. ఈరోజు మనం చూస్తుంది పంచవాద్యం. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం బేతాళ సెట్టు. ఇది విజయవాడలో 1940 ప్రాంతంలో పుట్టి ఈ రోజుకి కూడా మనందరినీ అలరిస్తున్న ఒక అద్భుతమైన కళారూపం. ఇది మన విజయవాడకి చెందిన కళారూపం. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టి ఈ కళాకారులందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాం. చెక్క భజన ఇది శాస్త్రీయమైనటువంటి జానపద నృత్య కళ. ఎంతో క్రమశిక్షణతో అందరూ సమానంగా అడుగులు వేస్తూ చేసేటువంటి నృత్య కళారూపము. అద్భుతమైన పూణే డోలుని మన కళ్ళ ముందు వాయించిన యువతులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. పూణే డోలు ఉంటే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం గరగలు. వారి తలపై ఉన్న వాయిద్యంలో ఉన్న కణాలు కదులుతూ చేసే శబ్దమే గరగర. ఆ గరగర శబ్దంతో వాళ్ళు అమ్మవారికి నివేదిస్తూ చేసే ఒక నాట్యమే గరగలు. ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి ఎంతో అద్భుతమైన విన్యాసాలు. ఎవరైనా ప్రదర్శన అద్భుతంగా ఉంది అని చూసి డబ్బులు పెడితే వాటిని అంత బరువుని పెట్టుకొని కూడా కిందకి వంగి తీసుకునే ఒక అద్భుతమైన ప్రదర్శనని కూడా మనం తిలకించవచ్చు. గరగలు ప్రదర్శనం తర్వాత మనం చూస్తున్న ఒక అద్భుతమైన కళారూపమే వీరనాట్యం. శివుడికి తన భక్తిని చాటుకుంటూ చేసే ఒక నాట్యమే వీరనాట్యం. వారు శివుడికి చేసే ఒక ఆరాధనలో భాగమే ఇలా మంటతోటి వాళ్ళ నాలుక పైన పెట్టుకొని శివుడిని ఆరాధిస్తూ మన ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి ప్రాంతంలో ఆరాధనలో ఒక భాగమైన ఈ వీరనాట్యం మనం ఈరోజు చూస్తున్నాం. కోలాటం మన ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ ప్రజానృత్యము. కోలాటం అంటేనే కోలు అంటే కర్రలు, ఆట అనే అర్థము. ఇది గ్రామంలో పండుగల సందర్భాల్లో ముఖ్యంగా శ్రీకృష్ణ జయంతి, దసరా, దీపావళి లాంటి వేడుకల్లో ఆడేటువంటి ఆట. ఆడపిల్లలు చక్కగా కోలాట నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
డప్పు కళాకారులు మన ముందుకు వచ్చి అలరిస్తున్నారు. అదేవిధంగా తదుపరి మనం చూడబోతున్న కళారూపం కర్ర సాము. మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన యువ నేత నారా లోకేష్ గారు ఎప్పుడూ కూడా ఈక్వల్ రైట్స్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. ఈరోజు మన కళ్ళ ముందే కనిపిస్తుంది కర్ర సాము అనే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అత్యంత పురాతనమైన యుద్ధ కళ. దీన్ని ఆత్మరక్షణ కోసం, ముఖ్యంగా దొంగల నుండి తమ నుంచి తాము రక్షించుకోవడానికి ప్రాచీనంలో ఉపయోగించే ఒక కళ. ఈ కళలో కర్రని కత్తి సాము కర్ర సాము రెండు మనం చూస్తున్నాం. కత్తులను కర్రలను మనకి ఆయుధాలుగా వాడి ఈరోజు అది ఒక సాంప్రదాయ కళారూపంగా పరిరక్షించబడుతుంది. అత్యంత మరుగున పడిపోతున్న ఈ కళారూపాన్ని ఈరోజు విజయవాడ ఉత్సవానికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతోనే ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 250కి పైగా ఈవెంట్లు చేయడం అనేది అనితర సాధ్యమైనటువంటి పని. కానీ సునాయాసంగా అమ్మవారి ఆశీస్సులతో జరుగుతున్నాయి. అమ్మవారి రథం మన ముందుకు వస్తుంది. ఈరోజు మన కళ్ళ ముందు ఎంతో చిన్న పిల్లలు కూడా కర్రలను ఎంతో చాకచక్యంగా తిప్పుతూ కర్ర సామును ప్రదర్శించడం మన కళారూపాలు మరుగున పడట్లేదు. కళారూపాలకి ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని సూచిస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్యులు ఈ కళారూపాలన్నింటినీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో మన కళ్ళ ముందే కనిపిస్తుంది మన కళారూపాలన్నిటి భవిష్యత్తు కూడా. ధన్యవాదాలండి. ప్రతి రంగము అభివృద్ధి చెందేలాగా అహర్నిశలు శ్రమించేటువంటి నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆర్ట్ ఫామ్స్ మన సంస్కృతి మన సంప్రదాయం ప్రతిబింబించేలాగా ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా చేరుకునేలాగా ఈ రోజున విజయవాడలో ఈ ఉత్సవంలో మనం చూస్తున్నాము. సన్నాయి మేళం ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దీన్ని మంగళవాద్యం అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో సన్నాయి మేళం లేని పెళ్ళంటూ ఉంటుందండి. పెళ్ళి జరుగుతుంటే సన్నాయి మేళం కావాలి, అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే సన్నాయి మేళం కావాలి. ఇలా మన సంస్కృతిలో పెనవేసుకుపోయిన ఒక పవిత్రమైన సంగీత బృందమే మన సన్నాయి వాయిద్యకారులు. ఏ శుభకార్యానికైనా దీని సంగీతం లేనిదే అసంపూర్ణం అని చెప్పుకోవాలి. ఈ బృందంలో ప్రధాన వాయిద్యమైన సన్నాయి నుండి వెలువడే గంభీరమైన మధురమైన నాదం దైవాన్నే ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. సన్నాయి వాయిద్యకారులందరికీ కూడా ధన్యవాదాలు. దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వారి రథం ఇది, ప్రచార రథము. ఈరోజు డప్పు వాయించే వారిలోనే కాదు, అది తిలకిస్తున్న వారందరిలో కూడా అద్భుతమైన ఉత్సాహం నెలకొంది. అందులోనూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తూ అద్భుతంగా డప్పు వాయిద్యాన్ని వాయిస్తూ మనందరినీ అలరిస్తున్న వారందరికీ కూడా, అదేవిధంగా
పిరమిడ్ ని వలయాకారాన్ని కూడా ఏర్పరుస్తూ మరి డప్పు మోగిస్తున్న మహిళలందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వాళ్ళందరి ఆనందానికి అవధులు లేవు. ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రదర్శించేటువంటి అవకాశం రావటం మహద్భాగ్యంగా భావిస్తూ గారిడి వస్తే రెండో వైపు చూసే అవకాశమే లేదండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి కట్టుకున్న అద్భుతమైన అందెల సవ్వడి ఎటువంటి వారినైనా ఆకర్షించాల్సిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ప్రాంతంలో అడవి ప్రాంతంలో దళితుల పండగలో సెలబ్రేట్ చేసుకునే ఒక అద్భుతమైన కళారూపమైన గారిడిని మనం ఈరోజు తిలకిస్తున్నాం. ఎంతో బరువైన ఆ అందెలను వాళ్ళ కాళ్ళకి కట్టుకున్నప్పటికీ కూడా ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా కాళ్లకు పట్టలను కట్టుకొని వలయాకారంలో తిరుగుతూ ఆ సంబరాన్ని చేసుకునే విధానం ఏదైతే ఉందో, ఎంతటి కష్టం వచ్చినా కూడా మనం ఆనందాన్ని వదలకూడదు, మనం ఎంతో ఆనందంగానే జీవించాలి అనే సందేశాన్ని కూడా ఈ నాట్యం మనకి ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ని కూడా సాధించారు. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా ఈ ఘనత సాధించారు. ఇప్పుడు లంబాడీ నృత్యం ప్రసిద్ధి చెందింది. ఈ గిరిజన నృత్యం సంచార జీవితాన్ని గడిపేటువంటి లంబాడీ తెగకి సంబంధించింది ఈ నృత్య కళ. వీరిని బంజారాలు లేదా సుగాలీలు అని కూడా పిలుస్తారు. సమృద్ధిగా పంట లేదా మంచి విత్తనాల కాలం ఆనందించడానికి నృత్యకారులు ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. లంబాడీ నృత్యకారులు ఇత్తడి చిలమండలు, అలాగే గాజులు అలంకరించినటువంటి నగలు, గాజు పూసలు, అద్దాలతో అలంకరించబడినటువంటి పొడవాటి రంగురంగుల దుస్తులు, చేతులు కప్పేటువంటి తెల్లటి విశాల ఎముక కంకణాలను ధరిస్తారు. లంబాడి వేషాల తదుపరి మన కళ్ళ ముందుకు వస్తున్న కళారూపం పేరు నాసిక్ డోలు. నాసిక్ డోలు అంటే కేవలం ఒక వాయిద్యం కాదండి. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో పుట్టిన ఒక అత్యంత శక్తివంతమైన ఉత్సాహభరితమైన సమూహ సంగీత ప్రదర్శనే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ నాసిక్ డోలు. మీరు చూస్తే వాళ్ళ మెడకి ఎంతో బరువైన ఒక పెద్ద డోలు వాయిద్యం గంభీరమైన బేస్ సౌండ్ని అందిస్తుంటే, గిన్నె ఆకారంలో ఉండే తాషా అనే ఒక చిన్న డ్రమ్ము పదునైన రిథంని సృష్టిస్తుంది. వీటితో ఒక అద్భుతమైన సంగీత ప్రదర్శనని మన కళ్ళ ముందు చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఒకే రకమైన దుస్తులు ధరించి అద్భుతమైన సమన్వయంతో శక్తివంతంగా వాయించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దసరా మహోత్సవం, విజయవాడ దసరా మహోత్సవానికి ప్రత్యేకంగా పూణే నుంచి వచ్చిన పూణే డోలు వాయిద్యకారులందరికీ కూడా ధన్యవాదాలు.
ఎంత ఉత్సాహంగా అసలు ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ని చేశారో. కంప్లీట్ హై నోట్ లో ఇవాళ ఈ ర్యాలీ ఎండ్ అయింది. సార్ కేవలం రిపబ్లిక్ డే పెరేడ్లో ఢిల్లీలో మాత్రమే చూడగలిగే ఒక అద్భుతమైన ప్రదర్శనని మన విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసే అదృష్టాన్ని ఇచ్చిన సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారికి, విజయవాడ ఉత్సవ్ వారికి ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి ఒక చిన్న విషయం సార్ ఇంత అద్భుతమైన కళారూపాలకి నిలువైన మన ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది కళాకారులకు వీరందరికీ కూడా 2019 తర్వాత ఒక్క అవకాశం కూడా దొరకలేదు సార్. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కళలకి మళ్ళీ ప్రాణం పోసినట్టుగా మన కళ్ళ ముందు జరిగిన ఈ పెరేడే సాక్ష్యం. విజయవాడ ఉత్సవే ఇదంతటికీ కూడా నాంది పలికిన ఒక ఉత్సవం. ఇలాంటి ఉత్సవాలు మన రాష్ట్రం అంతటా జరగాలి సార్. ఎందుకంటే ఈ కళాకారులందరూ కూడా వేరే వృత్తుల్లోకి వెళ్ళలేక వాళ్ళ వృత్తికి అవకాశాలు దొరక్క అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్లకున్న ఒకే ఒక్క ఆశ, వాళ్లకున్న ఒకే ఒక్క శ్వాస పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంతమంది కళాకారులకి కళారూపాలకి ప్రాణం పోశారు సార్. మా జనరేషన్కి ఇలాంటి కళారూపాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు వాళ్ళందరి మూలాలు ఈ కళారూపాల్లోనే ఉన్నాయి. కాబట్టి దీనిని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ మొన్న మీరు ఎప్పుడూ చెప్పే విధంగా అన్ని ఇజముల కంటే ముఖ్యమైన ఇజం టూరిజం, మన కల్చరల్ టూరిజం మీద కూడా మీరు దృష్టి పెట్టి మీరు చెప్పిన రాజస్థాన్, రాన్ ఆఫ్ కచ్కు మించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వెలుగొందబోయే కళలు మన దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ కల్చరల్ టూరిజం మీద దృష్టి పెడతారని నమ్ముతూ ముఖ్యమంత్రి వర్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎంజీ రోడ్లో జరుగుతున్నటువంటి విజయవాడ దసరా మహోత్సవంలో భాగంగానే ఒక అద్భుతమైన ఘన విజయాన్ని కూడా సాధించడం జరిగింది. అదే లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. మరి ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన సందర్భంగా స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జుడిక్టర్ గారిని ఆ సర్టిఫికేట్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెసిడెంట్ ఫర్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ లివింగ్ ముతవరపు మురళి గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనిల్ శంకర్ గారు, కేవీఎస్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ దండమూడి గారు, సురేష్ గుమ్మడి గారు అండ్ ఆల్సో పట్టాభి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, వారిని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక ఘనత, మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్. కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. అలాగే ఈ జనరేషన్లో పిల్లలకి మన సంస్కృతి, మన సంప్రదాయం తెలియజెప్పే విధంగా ఈరోజు చేసినటువంటి ప్రదర్శనలు అద్భుతం. అలాగే వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. ఎంజీ రోడ్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి కారకుల్లో ఒకరు ది ప్రెజెంటర్ ఫర్ ది ఈవెంట్ వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు, వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అండ్ శ్రేయస్ మీడియా సపోర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ టూరిజం కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రెజెంటెడ్ బై వెగా జ్యువెలర్స్ నవీన్ కుమార్ వనమ గారు. అలాగే గ్రీన్కో వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గ్రీన్కో. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు ఈ కళారూపాలన్నింటినీ కూడా ప్రదర్శించడం అద్భుతంగా భావిస్తూ మరొకసారి ఎంజీ రోడ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. అ ట్రూ లీడర్, అ విజనరీ లీడర్, అభివృద్ధి పదంగా ఎన్నో కార్యక్రమాలని తీసుకొని వస్తూ ప్రజల సంక్షేమమే ముందుంచి పోరాడేటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తుంది ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ టూరిజం, శ్రేయస్ మీడియా, అలాగే వేగా జ్యువెలర్స్ అండ్ గ్రీన్కో.